ప్రసాద్ కుమార్ గారి నాయకత్వం, ప్రసాద్ కుమార్ గారి నాయకత్వం. మా కార్యకర్తలను కాపాడాలి సార్. తప్పకుండా పటేల్ పటేల్ ఓకేనా. పక్క చేద్దాం. మండలంలో ప్రోగ్రామ్ ఇట్లా కూడా రవాణా శాఖ ఆర్టీఏ మెంబర్గా సయ్యద్ జాఫర్ గారికి నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జాఫర్ గారికి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ దీంట్లో మా డిపార్ట్మెంట్ పరంగా మాకు కూడా మంచి సలహాలు ఇస్తారని, ఇట్లా రోడ్ సేఫ్టీ ప్రోగ్రాంలు ఏమైనా ఉంటే తప్పకుండా జాఫర్ గారి సలహాలు కూడా మేము తీసుకుంటామని దీని సందర్భంగా తెలియజేస్తున్నాను. నా మీద నమ్మకంతో ఆర్టీఏ మెంబర్గా నన్ను నియమించినందుకు మా ప్రియతమ నాయకులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మరియు పార్టీ కార్యకర్తలకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు స్థానిక నాయకులకి, నాకు అండదండలుగా ఉన్నటువంటి నా మండల పార్టీ నాయకులకి, మండల పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి గారికి, కిషన్ నాయక్ గారికి, సత్యం శెట్టి గారికి, మల్లేశం గారికి, వేమారెడ్డి గారికి, ముఖ్యంగా మా గ్రామస్తులంతా ఈరోజు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. మా గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. నా మీద నమ్మకంతో నా మీద పెట్టినటువంటి బాధ్యతని నేను తప్పకుండా స్పీకర్ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాకు సాధ్యమైనంత వరకు ఈ పదవికి న్యాయం చేస్తానని చెప్పేసి తెలుపుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై ప్రసాద్ కుమార్, జై రేవంత్ రెడ్డి. వికారాబాద్ మండల్ ఎర్రవల్లి గ్రామానికి చెందిన జాఫర్ గారికి గత సర్పంచ్గా, మండల ఎంపీటీసీగా, మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి ఉద్యమంలో కూడా, తెలంగాణ ఉద్యమంలో చాలా పోరాడి మరి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా సేవ చేసినటువంటి జాఫర్ గారికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్టీఏ మెంబర్గా మరి మా ప్రియతమ నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు ఈ గవర్నమెంట్ నుంచి ఆయనకు ఈ యొక్క పత్రాన్ని అందజేసినందుకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే కార్యకర్తలు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారో వారికి తప్పకుండా ఒకరోజు లేకున్నా ఒకరోజు న్యాయం జరుగుతుందని జాఫర్ గారి ద్వారా రుజువైంది.
జై కాంగ్రెస్. గడ్డం ప్రసాద్ కుమార్ గారి నాయకత్వం. నాటి కార్యక్రమంలో వికారాబాద్ ప్రాంతంలో ఎర్రవల్లి జాఫర్ గారికి ఒక మెంబర్గా దొరికినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రసాద్ కుమార్ గారికి, జాఫర్ గారికి నేను వారికి ధన్యవాదాలు చెప్తూ, ఇదే విధంగా మీ అందరికీ తెలుసు, ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి చేయలేదో వాళ్ళు మొదలు ఫోటో వేసుకుంటున్నారు, తర్వాత కింద నాయకులు చేస్తున్నారు. దానికి గమనిస్తున్నా నేను. అసొంటి వాళ్లకు ఎవరేమైనా సరే 50 ఏళ్ళు జెండా మోసినాం, 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ఆ పద్ధతి వేయకుండా మొత్తం వేయకుండి. ఎవరైతే జెండా పార్టీలో ఉన్నామో అంటే మీకు ఏమైనా భయం ఉంటే చెప్పండి. ఈ 50 సంవత్సరాల్లో ఎవరితో కూడా జాఫర్కు తెలుసు, ఏ కార్యక్రమం అయినా కూడా జాఫర్ ఎర్రవల్లి సర్పంచ్గా వెళ్ళినప్పుడు నేను ధైర్యంగా ఆయనకు చెప్పిన, నువ్వేం భయపడకు, నువ్వు సర్పంచ్గా గెలిచిరా అని చెప్పిన. నేను ఆఫీస్ దగ్గరికి పోయినా, ఈయన ఫోన్ చేసి రేపు పొద్దుగాల నీకు వస్తుంది కదా, నేను కూడా ఇట్లా చేయాలా అంటే అట్లా దాగేయకు, నువ్వు వేసినా వేయకున్నా నేను నీ దగ్గరికి వచ్చినా ఆ దాగలకు ఎప్పుడు కూడా నేను భయపడా నీకు చెప్తున్నా. ఎందుకంటే మనం అన్నదమ్ములు లేకున్నాము, ఒకటే కుటుంబంలో ఉన్నాము కాబట్టి నేను చాలా అంటే ఎర్రవల్లి గ్రామ ప్రజలకు మా తరఫు నుంచి కూడా ధన్యవాదాలు చెప్తూ, ఇవాళ జాఫర్కి వచ్చిందంటే మొట్టమొదటి సంతోషపడే వ్యక్తిని నేనని చెప్పి మీ అందరికీ నేను నమస్కారం చెప్తూ డైరెక్టర్గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కీలక పాత్ర పోషించిన జాఫర్ అన్న, మైనార్టీలందరినీ ఏకతాటిపైకి తెచ్చి గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి జాఫర్ అన్నకు ప్రసాద్ కుమార్ సార్ గారు గుర్తించి ఆర్టీఏ డైరెక్టర్గా చేసినందుకు మన శాసనసభాపతి ప్రసాద్ కుమార్ సార్ గారికి మండల కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎర్రవల్లి సర్పంచ్గా, మండల కోఆప్షన్ మెంబర్గా, ఉద్యమకారుడిగా పార్టీకి ప్రజలకు ఎంతో సేవ చేసినందుకు ఈరోజు తగిన గుర్తింపు జరిగింది. అంతేకాకుండా అన్న మీరు ఇంతటితో కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని పదవులను అధిరోహించాలని తెలియజేస్తూ మరొకసారి వికారాబాద్ మండల కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నామినేట్ పదవి తీసుకొని మనందరి మధ్యలో సన్మాన గ్రహీతగా నిలిచినటువంటి ఎర్రవల్లి జాఫర్ అన్న సీనియర్ నాయకులు. ఈ పదవి ఏం చిన్నది కాదు. ఈ రాష్ట్రంలో 33 జిల్లాల్లో 33 మందిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నామినేటెడ్ చేసినటువంటి పదవి కాబట్టి మన జిల్లాకు అన్ననే బాసు ఆర్టీఏకి సంబంధించిన దాంట్లో, రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన దాంట్లో ఈరోజు ఇప్పుడు వచ్చినటువంటి వెంకటరెడ్డి గారు ఆర్టీఏ రవాణాకు సంబంధించినటువంటి ఆఫీసరు. అన్నకు ఆయనకు లింక్తో ఉంటుంది కాబట్టి మన కార్యకర్తలు ఎవరి ఇబ్బందులున్నా అన్న నా రిక్వెస్ట్ ఏంటంటే, గ్రామాలలో పట్టణాలలో చాలామంది ఈ స్లాబ్ వేసి ఇంటికి వస్తున్నటువంటి ట్రాక్టర్ మీద వచ్చేటటువంటి వాళ్ళనే పట్టుకుంటారు ఈ ఆర్టీలు మొత్తం. కాబట్టి వాళ్ళ మీద జర నిఘా ఉంచాలి. వాళ్ళు పొద్దున్నా కష్టపడి సాయంత్రం పూట వస్తుంటారు ఇంటికోనికి ఇంత దాగి, ఖచ్చితంగా వాళ్ళనే పట్టుకుంటారు. నేనైతే చాలా రోజులు చూస్తున్నా. వాళ్ళ మీద జర కన్నేసి వాళ్ళని ఇడిపియాలని, ఒక్క రూపాయి కూడా పట్టకుండా ఇడిపియాలని నా రిక్వెస్ట్. రాబోయే రోజుల్లో ఇలాంటి పదవులు ఇంకా మీరు పెద్ద తీసుకోవాలని, రాష్ట్రంలో ఇంకా పై లెవెల్ ఎదగాలని చెప్పి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవనీయులు స్పీకర్ సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం మిత్రులారా. ముఖ్యంగా మేము ఏంటంటే మా బాస్ జాఫర్ గారికి ఈరోజు ఈ పదవి వచ్చిందంటే మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. మేమందరం సంతోషంగా ఉండడం కాదు, మన వికారాబాద్ జిల్లా యావత్ ప్రజలందరికీ కూడా ఆయనకున్నటువంటి టాలెంట్ను ఉపయోగించి ఎటువంటి ప్రజలకు ఏ హానికరం జరగనీయడు. ప్రసాదన ఇచ్చినటువంటి ఆయన మీద ఉంచి నమ్మకంతో ఇచ్చినటువంటి ఆ యొక్క పదవిని బొమ్ము చేయకుండా మంచిగా ఆయన కూడా పేరు తెచ్చే విధంగా పనిచేస్తారని తెలియజేస్తున్నాము. అదే రీతిగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా ఎర్రవల్లి గ్రామ తరపున ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.